వైసీపీపై టీడీపీ నేత భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును అవమానించారని గుర్తు చేశారు. చంద్రబాబు అసెంబ్లీలో సవాల్ చేసినట్లుగానే వైసీపీని అధికారం నుంచి తప్పించి ఆ పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారన్నారు. యువనేత లోకేష్ ఆధ్వర్యంలో రాయలసీమలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 19 తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకుంటా ఉంది ఆనవాయితీగా. ఈసారి కడప జిల్లా ఈ మహానాడు కార్యక్రమాన్ని మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ అవకాశం కడప జిల్లా ఇవ్వడం జరిగింది. మహానాడు కార్యక్రమాన్ని 19-24 మధ్యలో గత ప్రభుత్వం ఏ విధంగా అరాచక పాలన సాగించింది, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది, ఉద్యోగ కల్పనలో పూర్తిగా చేతులెత్తేయడం, అభివృద్ధి శూన్యం, కొద్దో గొప్ప సంక్షేమాన్ని ప్రజలకు ఇస్తూ ఒక చేత్తో సంక్షేమం అంటూ ఇంకొక చేత్తో బాదుడే బాదుడు అనే పరిస్థితులు ప్రజల మీద నడ్డి విరిచే విధంగా పాలన సాగింది. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా అది ఒక కౌరవ సభగా చేసి 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా అసెంబ్లీలో గత ప్రభుత్వం కించపరిచినట్టు కుటుంబ సభ్యుల్ని సైతం రాజకీయాల్లోకి తీసుకొని రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకుంటా ఉంది ఆనవాయితీగా. ఈసారి కడప జిల్లా ఈ మహానాడు కార్యక్రమాన్ని మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ అవకాశం కడప జిల్లా ఇవ్వడం జరిగింది. మహానాడు కార్యక్రమాన్ని 19-24 మధ్యలో గత ప్రభుత్వం ఏ విధంగా అరాచక పాలన సాగించింది, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది, ఉద్యోగ కల్పనలో పూర్తిగా చేతులెత్తేయడం, అభివృద్ధి శూన్యం, కొద్దో గొప్ప సంక్షేమాన్ని ప్రజలకు ఇస్తూ ఒక చేత్తో సంక్షేమం అంటూ ఇంకొక చేత్తో బాదుడే బాదుడు అనే ప్రజాభవన్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఇండస్ట్రియల్ ప్రమోషన్